అందరికీ వెల్కమ్ టు ఈట్స్ మాధవిరాజ్ లాగ్స్. మనలో చాలామందికి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అయినా ఫ్రెష్గా హెల్దీగా ఆర్గానిక్గా పండించేవి ఇప్పుడైతే బయట అస్సలు దొరకట్లేదు. బయట కొని తెచ్చుకొని ఆకుకూరల నుంచి పండ్లు అన్ని రకాల వెజిటేబుల్స్ చాలా వరకు కల్తీ అయిపోతున్నాయి. మన అమ్మమ్మ తరంలో ఇలాంటి జబ్బులైతే అసలు లేనే లేవండి. ఇలాంటి కల్తీ పండ్లు కూరలు తింటూ రోజు రోజుకు కొత్త కొత్త జబ్బులైతే వచ్చేస్తున్నాయి కదా. వీలైనంత మటుకు మన కూరగాయలు పండ్లు ఎంతో కొంత మన టెర్రస్ పైన వేసుకుంటే కాస్తైనా మనం వాటికి దూరం పెట్టొచ్చు. అయితే ఇందులో కూడా ఒక చిక్కుంది. మిద్దె తోట పెంచుతామని ప్లాన్ అయితే చేసేస్తాము, కానీ స్టార్ట్ చేశాక రకరకాలైన పెస్ట్స్ రావడం, అలాగే పూత రాకపోవటం, లేదా వచ్చిన పూత కూడా రాలిపోవడం, పండ్లు ఏవైనా కాసాయి అనుకోండి ఇంకా అవి ఉడతలు తినేయడం, ఇంకా మొక్కలు సరిగా ఎదగకపోవడం, లేదా మిద్దె తోటలో ఒక్కొక్కసారి చీమలు అయితే చిరెక్కిస్తాయి. ఇలా ఒకటా రెండా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి. ఇక ఇది నా వల్ల కాదు అని వదిలేస్తాం. కానీ ఈ వీడియో చూసినాక వీటన్నిటికీ పరిష్కారం అయితే లభిస్తుందండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను నా ఎక్స్పీరియన్స్తో నా మిద్దె తోటలో చేసి మంచిగా సక్సెస్ అయిన ఒక 10 టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎటువంటి ఖర్చు లేకుండా చిన్న చిన్న టిప్స్తో మీ మిద్దె తోట కూడా అందమైన బృందావనంలో అయితే మార్చేయండి. మొదటి టిప్గా మీకు నేను మొక్కలకి చీమల నుంచి ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అన్నది చూపిస్తున్నానండి. ఒక్కొక్కసారి మొక్కలు ఫ్రూట్స్ అన్నవి అలాగే పూత పిందె అన్నది స్టార్ట్ అయిన తర్వాత చీమలు పైకి వెళ్ళి అవి గుడ్లు పెట్టేసి అసలు మొక్కనంతటినీ ఇంకా ఎదగనివ్వకుండా చేసేస్తుంటాయి. అలాంటప్పుడు ఆ మొక్కలకి చీమల నుంచి తప్పించడం అన్నది చాలా మెయిన్ టార్గెట్ అయితే అయిపోతుంది మనకి. దానికి కాను నేను ఫస్ట్ టిప్గా ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను సపోటా ఇంతకుముందు మీరు చూసారు కదా, సపోటా చెట్టు. ఆ సపోటా చెట్టు యొక్క కాండం అండి. ఆ కాండం చుట్టూ ఒక టేప్ని అయితే అంటించాను. దానికి ఇప్పుడు నేను గ్రీజ్ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ టేప్ అనేది మీరు బుక్స్కి మనం రెగ్యులర్గా అంటించుకునే టేప్ కానీ, లేదా ఎలక్ట్రికల్ వర్క్లో యూజ్ చేసే టేప్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ మా హస్బెండ్ వాటర్ పైప్ లీకేజ్ అయ్యేటప్పుడు అది లీకేజ్ కాకుండా ఒక టేప్ అయితే ఆన్లైన్లో తెప్పించారు. అది వేస్టేజ్గా ఉంది అని చెప్పేసి నేను ఆ టేప్ని అయితే ఇలా మొక్క చుట్టూ స్టెమ్ చుట్టూ అంటించుకోవడం అయితే జరిగిందండి. ఇలా అంటించి గ్రీజ్ అనేది పోసినాక లక్ష్మణ్ రేఖ చీమల మందు స్టిక్ దొరుకుతుంది కదండి మనకి. సో అలాంటి స్టిక్ని నేను పౌడర్గా చేసి అది అప్లై చేస్తున్నాను. చీమలు అనేవి చెట్టు పైకి ఎక్కకుండా ఆ గ్రీజ్కి అంటుకుపోతాయండి. ఇంకా అక్కడ ఏదైతే మనం ఆ పౌడర్ వేసాం కదా, లక్ష్మణ్ రేఖ పౌడరు, దాంతో అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. లేదా ఇంకా ఫాస్ట్గా మనకి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే టేప్ అంటించుకొని దానికి గ్రీజ్ అనేది మనం పోసుకున్న తర్వాత ఈ లిక్విడ్ మోనోఫాస్ అండి, ఇది బయట షాప్లో దొరుకుతుంది. ఈ మోనోఫాస్ అనేది మనం ఒక బ్రష్ కానీ ముంచేసి కేవలం ఆ గ్రీజ్ పైన మాత్రమే మనం అప్లై చేసుకోవాలండి. మొక్కకి టచ్ కాకుండా చూసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత అన్ని మొక్కలకి కూడా మనం ఈ విధంగా టేప్ అంటించుకొని దానిపైన గ్రీజ్ అనేది పోసుకొని ఈ మోనోఫాస్ లిక్విడ్ అనేది మనం మన చేతికి తగలకుండా బ్రష్తో ఈ విధంగా మనం అప్లై చేసుకున్నట్లయితే చీములు అనేవి ఇంకా స్మెల్ చూసిన వెంటనే కూడా చనిపోవడం జరుగుతుందండి. ఇంకా మొక్కలు అనేవి చాలా మంచి కళగా అయితే ఉంటాయి. ఇప్పుడు నా మిద్దె గార్డెన్లో మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క మొక్క కాండానికి కూడా నేను ఈ విధంగా టేప్స్ అయితే అంటించుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రతి గ్రో బ్యాగ్లో ఉన్న మొక్కలకి కూడా నేను ఈ టేప్స్ అయితే అంటించేసి దానిపైన గ్రీజ్ అనేది వేసి ఈ విధంగా చేయటం జరిగింది. మీరు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ సరికి అసలు చీమలన్నీ కూడాను ఏ విధంగా చనిపోయి కింద పడిపోయాయో. సో ఈ విధంగా మిద్దె గార్డెన్లో చీమలను అయితే నివారించవచ్చండి. ఇప్పుడు సెకండ్ టిప్ చెప్తున్నాను చూడండి. ఈ సెకండ్ టిప్గా మా మిద్దె తోటలో మొక్కలన్నీ కూడా ఎంత కళకళగా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇక్కడ చీనీ బత్తాయి చూపించాను. సెకండ్ టిప్ ఏంటి అంటే, మిద్దె గార్డెన్లో మట్టి అనేది ఎప్పుడు కూడా మనం లూజ్ చేస్తూ ఉండాలండి. అది కుండీల్లో కానీ లేదా గ్రో బ్యాగ్లో కానీ ఎప్పటికప్పుడు మట్టి అనేది మనం లూజ్ చేస్తూ ఉండడం వల్ల వేరు అనేది చాలా
ఈజీగా గ్రో అవ్వడానికి, అదేవిధంగా మొక్క అన్నది మంచిగా పెరగడానికి అన్నది దోహదం చేస్తుంది. అలాగే థర్డ్ టిప్గా మిద్దె గార్డెన్లో ఉడతల నుంచి ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను చూడండి. ఇక్కడ మా జామ చెట్ల పైన జామకాయలు చూస్తున్నారు కదా, ఏ విధంగా కొరికేసాయో. అంజీర పళ్ళు కూడా చెట్లోనివి ఏ విధంగా ఉడతలు తినేసాయో చూడండి. నాకైతే ఒకటి మిగిల్చాయి ఈరోజు హార్వెస్ట్ కోసం. సో దీనికి పరిష్కారం ఏంటి అంటే, వెల్లుల్లి ఉంటుంది కదండి, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఈ ఘాటు అన్నది ఉడతలకు అస్సలు పడదండి. సో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే కొన్ని మిరియాలు కలిపి మిక్సీలో మెత్తగా వాటర్ వేసి పేస్ట్లో చేయండి. ఒక లీటరుకు ఒక 2 మూతలు ఈ లిక్విడ్ని కలిపి మన మొక్కలన్నిటిపైన మనం ఈ విధంగా చల్లుకుంటే ఆ స్మెల్కి ఉడతలు అనేవి అస్సలు రావండి. ఈ చిట్కా పాటించండి, చాలా మంచిగా వర్క్ అయితే అవుతుంది. సో నేను నా జామ చెట్టు, అలాగే సపోటా, అంజీరా ఇవన్నిటికీ కూడా నేనైతే స్ప్రే చేసుకున్నాను. 4వ టిప్గా మొక్కలకి ఒక్కొక్కసారి మొక్క అన్నది చాలా ఏపుగా ఎదిగేస్తుంది, కానీ దానికి ఎటువంటి పూత రాదండి. అలాంటి దానికి ఏం చేయాలో చెప్తాను చూడండి. ఏదైతే కొమ్మ ఏపుగా ఎదిగేసిందో ఆ కొమ్మకి మనం ఈ విధంగా, నేను చూశారు కదా, దీనికి బలంగా ఒక తాడునైతే కట్టేసి దానికి కుంజి కిందకు ఒక రాడ్ సహాయంతో దాన్ని వంచి కట్టేశానండి. ఒకసారి చూడండి కొమ్మ ఈ విధంగా మనం పైకి ఎదగనివ్వకుండా ఆ కొమ్మని కిందకు వంచి ఈ విధంగా తాడు సాయంతో కట్టేశాను. ఈ విధంగా కట్టేసిన తర్వాత దాని చిగురిని మనం టిప్ని కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఒక 2 monthsకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు పక్క నుండి కూడా ఈ విధంగా మరలా ఫ్రూట్నింగ్ అన్నది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. మీరు కూడా అసలు ఏ మొక్కైనా సరే దానికి పైకి ఎదిగిస్తూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు కట్ చేసినా అన్నిసార్లు కూడా పైకి ఎదిగిస్తుంది, కానీ పూత రాదు. అలాంటి సమయంలో ఈ చిట్కానైతే పాటించండి. ఇక ఇక్కడ బీరపాదు చూస్తున్నారు కదా, మన మిద్దె గార్డెన్లో ఎప్పటికప్పుడు మనం పెస్ట్స్ ఏమైనా వచ్చాయా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలిస్తూ ఉండాలండి. ఇక్కడ పెస్ట్స్ అనేవి స్టార్ట్ అయిన కొత్తలోనే మనం ఏ ఆకులకైతే వస్తున్నాయో ఆకుల్ని తుంచివేయాలండి. ఇక్కడ పేరుపాతకి మీరు చూశారు కదా, అలాగే ఇక్కడ ఆరెంజ్ ఫ్రూట్ ప్లాంట్కి కూడా చూసారా తెల్లనల్లి అన్నది సోకింది. ఇది మనం ఎప్పటికప్పుడు మన గార్డెన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏవైతే పురుగులు పట్టాయో ఆ వెంటనే మనం వాటికి సొల్యూషన్ చేయాలండి. ఆకులను తుంచివేసి ఇక్కడ నేను నీమ్ ఆయిల్, అందులో కొంచెం డిటర్జెంట్ 2 మిక్స్ చేసేసి ఆ వాటర్ని అయితే స్ప్రే చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మొక్కలకి ఓవర్ వాటర్ అన్నది చేయకూడదండి. ఇక్కడ నేను మల్బరీ ఫ్రూట్ ప్లాంట్కి వాటరింగ్ చేస్తున్నాను చూడండి. వాటరింగ్ అన్నది ఎప్పుడు కూడా తగిన మోతాదులో మాత్రమే చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలన్నీ ఓవర్ వాటర్ వల్ల బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే ఓవర్ వాటరింగ్ ఎప్పుడు కూడా చేయకూడదు. అలాగే ఎప్పటికప్పుడు మన గార్డెన్లో పిచ్చి మొక్కలు కానీ అలాగే గడ్డి మొక్కలు కానీ ఎదగనివ్వకుండా చూడాలండి. ఇవి మెయిన్ మొక్కల యొక్క బలమంతా కూడా లాగేస్తాయి. మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా ఇవి తీసేసుకుంటాయి. ఇంకా నెక్స్ట్ ఒక వాల్యుబుల్ టిప్ అండి, ఇది నేను చాలా ఫేస్ చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. మనం పెద్ద కంటైనర్స్లో ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు వాటితో కలిపి టమాటా, పెండ, అలాగే వంకాయ అలాంటి మొక్కలైతే పెట్టొద్దండి. ఆకుకూరలు అంటే తోటకూర, పాలకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర ఇలాంటివి అయితే వేసుకోవచ్చండి. అంతేగాని వంగ, టమాటా, బెండ ఇలాంటి మొక్కలైతే మనం ఫ్రూట్ ప్లాంట్స్లో పెట్టుకోవటం వల్ల అవి అయితే సరిగా ఎదగవండి. మన నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ అన్నది అసలు మొక్కలకి ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే, ఒక్కసారి ఫ్రూట్స్ అనేవి మనం తీసేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు మన మొక్కలకి మనం ప్రూన్ చేస్తూ ఉండాలి అండి. ఆ ప్రూనింగ్ వల్ల కొత్త చిగుర్లు అనేవి తొడిగి మరలా ఎక్కువగా ఫ్రూట్స్ అన్నవి రావడానికైతే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు మల్బరీ ప్లాంట్ని అబ్జర్వ్ చేశారంటే, ఇక్కడ నేను ప్రూన్ చేశాను, వెంటనే ఈ పక్క నుంచి మనకి ఎన్ని ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నానో మరలా ఆ కొమ్మ నుంచి మనం ఫ్రూట్స్ అనేవి తీసుకున్న తర్వాత వెంటనే ఆ కొమ్మని మరలా నేను ప్రూన్ చేసేస్తానండి. మరలా పక్క నుండి మంచిగా చిగుళ్ళు వచ్చి ఫ్రూట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ
డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి నేను ప్రోన్ చేశాను కదా, ప్రోన్ చేసిన వెంటనే చూస్తున్నారు కదా ఎన్ని బర్డ్స్ అయితే వచ్చాయో. ప్రూనింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నిజంగా మొక్కల్లో. రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయో. దీనికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటో ఇక్కడ మీరు మట్టిలో చూడండి. ఇక్కడ మనకి ఆవు ఎరువు కనిపిస్తుంది కదా, ఆవు అలాగే మేక, పశువుల ఎరువు అండి. ఇవి మొక్కల్లో ఎప్పటికప్పుడు మనం ఒక్కసారైనా కూడా మనం ఫ్రూట్నింగ్ అన్నది బాగా వచ్చేసిన తర్వాత మన ఆవు ఎరువు అలాగే మేక ఎరువు అనేది నేను మట్టిలో కలుపుతూ ఉంటాను. అలాగే నేను చాలా ఫెర్టిలైజర్స్ కూడా మనం ఇంట్లో తయారు చేసిన వేసి చూపించాను కదా, గుడ్లు పెంకులు పొడిస్తుంటానండి. అలాగే ఎగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ మిశ్రమం కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలండి. మరి ఇలా కానీ చేశారు అంటే మీ మిద్దె గార్డెన్ కూడా ఒక అందమైన బృందావనంలో అయితే మారిపోతుందండి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.